హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9 గంటల 15 నిమిషాలు. ఈ వీడియో రికార్డ్ చేసే సమయం. సో ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం మీకు తెలిసిందే. ది రాజా సాబ్, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజా సాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ ఫుల్ లిరికల్ వీడియోని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ సాంగ్ ఎలా ఉంది? 8 గంటల 53 నిమిషాలకైతే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే ఏముంది, ఫ్యాన్స్ ఫెస్టివల్ ఒక ఈవెంట్ పెట్టి మరి మాట్లాడి, నిర్మాతలు, డైరెక్టర్ అందరూ మాట్లాడి మరి ఈ సాంగ్ అయితే లాంచ్ చేయడం జరిగింది గ్రాండ్ గా. సో ఈ సాంగ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ది రాజా సాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇదైతే. సో ఈ సినిమా January 9th 2026 సంక్రాంతికి మన ముందుకు అయితే రాబోతుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్టామినా ఎంత? 1000 కోట్లు కాదు, 1200 కోట్లు కాదు, 1500 కోట్లు కాదు, 2000 కోట్లు అంతకు మించి ఉంటుంది. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. రెబల్ సాబ్ సాంగ్ వచ్చి బాగుంది గైస్. సాంగ్ అయితే బాగుంది. మన మ్యూజిక్, మన రాక్ స్టార్ ఎస్ఎస్ తమన్ గారు సాంగ్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆయనే. సో సాంగ్ చూసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంది. ఓ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పలేలే కానీ బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే కొన్ని డిసప్పాయింట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. సో అవేంటిది అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎలా ఉంది, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏ రేంజ్ లో మెప్పించారు అనేది మాట్లాడుకుంటే, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలబ్బా. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన ఎనర్జీ కానివ్వండి, ఆయన డాన్సులు కానివ్వండి, ఆయన స్టెప్స్ కానివ్వండి, నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో అయితే వేయడం జరిగింది. నిజంగా నేనైతే ఊహించలేదు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అసలు నేను ఏ సినిమాలో చూడలేదబ్బా ఇంత ఎనర్జీగా డాన్స్ చేయడం, అండ్ అలాగే ఇంత ఎనర్జీగా తన స్టైలిష్ లుక్ కానివ్వండి, తన డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, తన డాన్స్ కానివ్వండి, తన ఎనర్జీ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్లో కనిపిస్తున్నారు మన ప్రభాస్ గారు అయితే. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెబుతుంది. నిజంగా ఇలా ఉన్నారంటే నిజంగా మనం ఊహించలేం, ఆ రేంజ్ లో ఉన్నారు. ఎప్పుడో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆ తర్వాత మిర్చి, ఆ రేంజ్ లుక్స్ మించి ఉంది ఈ లుక్ అయితే. బాగుంది. మన డైరెక్టర్ మారుతి గారు అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని. దానికి మాత్రం మెచ్చుకోక తప్పదు, బాగుంది. సో ఇక అన్ని బాగానే ఉన్నాయి. ఇక సాంగ్ విషయానికి వస్తే, సాంగ్ అయితే నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది గైస్, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే లిరిక్స్ నాకు అంతగా ఏమీ ఎక్కలేదు. సో నేను ఆల్మోస్ట్ ఒక 4 times విన్నాను, 3 to 4 times అయితే వినడం జరిగింది. సో నాకు అంత గొప్పగా అనిపించలేదు, అది ప్రాబ్లం మెయిన్గా. అండ్ దెన్ ఆ తర్వాత మెయిన్గా చెప్పుకుంటే విఎఫ్ఎక్స్, సాంగ్ విఎఫ్ఎక్స్ అయితే మరి దారుణంగా ఉందబ్బా. చెప్పాను కదా ఫస్ట్లో, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్టామినా ఎంత? 2000 కోట్లు అంతకు మించి ఉంటుంది కదా. ఆయన సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుంది, ఏ రేంజ్లో ఉండాలి, గ్రాండియర్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ షాట్స్ కానివ్వండి, ఏ రేంజ్లో ఉండాలి ఒక్కసారి ఆలోచించండి మీరే. డబ్బులు పెట్టేవాళ్ళు లేక కాదు కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమి చిన్న నిర్మాణ సంస్థ ఏం కాదు కదా, డబ్బులు ఎంత కావాలన్నా పెడతారు కదా. సో అలాంటి హీరోని, అంత పెద్ద నిర్మాణ సంస్థని పెట్టుకొని మన మారుతి గారు ఆ క్వాలిటీ ఏంటిదో నాకైతే అర్థం కాలేదబ్బా. నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మెయిన్గా విఎఫ్ఎక్స్ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక అదే, అంతకు మించి దీంట్లో నెగిటివ్ గా చెప్పడానికి ఏం లేదు. సాంగ్ అయితే బాగుంది. మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారి గురించి తెలిసిందే కదా, డప్పు మూతలతో ఊర కొట్టు కొడతాడు. సో అదే రేంజ్ లో ఉంది, అదే స్టైల్లో ఉంది ఇది కూడా. సో సాంగ్ అయితే బాగుందబ్బా. రెబల్ సాబ్ ఆల్ ఇండియా #1 అని సాగే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగుంది. సో కొన్ని ఫాల్స్ కూడా ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్ కలిగే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ గా విఎఫ్ఎక్స్ అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్. మన మారుతి గారు అయితే ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. ఆయననే కాదు, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా గట్టి నమ్మకంతోనే ఉన్నారంట. సో ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది, నిర్మాతలు అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో చాలా అంటే చాలా విషయాలు అయితే పంచుకున్నారు. సో మొత్తానికి చూసుకుంటే సాంగ్ అయితే బాగుంది, ఒకసారి వినొచ్చు అనిపించింది. సో అంతకు మించి ఓ ఎక్స్ట్రాడనరీగా ఉందని మాత్రం చెప్పలేకపోతున్నాను. మేబీ వినే కొద్దీ ఎక్కిద్దేమో, చూద్దాం. సో మరో వీడియో కూడా చేస్తాను కంపల్సరీగా. వినాలి, ఒక 10 to 20 times దాకా విన్న తర్వాత అసలు ఏంటిది ఏందనేది మీకు మరో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరు మాత్రం తిట్టుకోకండి దయచేసి. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ది రాజా సాబ్ నుంచి వచ్చిన ఫస్ట్ రెబల్ సాబ్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాపై మీకు అంచనాలు ఏంటిది, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఆయన లుక్స్ ఎలా ఉంది, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.